ఓ తండ్రి, ఆ రీతిగా జరిగిస్తూ వస్తున్న దేవా మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఈ సమయం తండ్రి మాకు మేలు దీవెన ఆశీర్వాదకరంగా ఉంచుతున్నాం ప్రార్థన చేసుకున్నాం. మరొకసారి నన్ను మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకెవరు రావాల్సిన వారు ఉన్నారో వారి నాన్న మీరే సకాలంలో మీ శ్రేణికి నడిపిస్తున్నామని ప్రార్థన చేసుకున్నాం. అన్ని విషయాల్లో మీ కృపను కోరుకుంటూ మీరు మా మధ్యలో ఉండమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు వారి నామమున ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరుండి మీరు మహిమ పొందురమని ప్రార్థన చేసుకుంటాం. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. సోమల మరి వాక్యానికి ముందుగా కొన్ని పాటల ద్వారా దేవుని మహిమపరిచి అడుగుందాము. పాటల నిమిత్తమే బాబురావున జీవరత్న ఎదురు రండి. పాట నిమిత్తమై కొత్త పాఠ పుస్తకాలు 216, పాత పాఠ పుస్తకాలు 214. అనుదినము మా భారము భరించదే అని పాట పాడుకుందాం. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. సన్నుతించు మనిషము నా ప్రాణము యేసుని. సన్నుతించు మనిషము నా ప్రాణము యేసుని. పరిశుద్ధ నామమును పొగడమెప్పుడు. పరిశుద్ధ నామమును పొగడమెప్పుడు. వంచె పరవు దీవెనలు వేపునమోదే. వంచె పరవు దీవెనలు వేపునమోదే. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. అనిశము నీ మేళ్ళతో నింపుచున్నావు. నా శరీరమునముల్లో బాధపరచుతుండగా, నా శరీరమునముల్లో బాధపరచుతుండగా, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. అనుదినము మా భారము భరించే దేవా,
అనిశము నీ మేళ్ళతో నింపుతున్నావు, అనిశము నీ మేళ్ళతో నింపుతున్నావు. అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, అపరాధముతో మేము చిక్కుకొని ఉండగా, నీ రక్తముకే మమ్ము విమోచించితివి, నీ రక్తముకే మమ్ము విమోచించితివి. నీదు కృప మహదైశ్వర్యమును బట్టి, నీదు కృప మహదైశ్వర్యమును బట్టి అనుదినము మా భారము భరించే దేవా. అనిశము నీ మేళ్ళతో నింపుతున్నావు, అనిశము నీ మేళ్ళతో నింపుతున్నావు. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను, అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినము మా భారము భరించే దేవా. అనిశము నీ మేళ్ళతో నింపుతున్నావు, అనిశము నీ మేళ్ళతో నింపుతున్నావు. సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా, సర్వవేళల సంతృప్తిని నేర్పినావు మాకిలా. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. బలపరతుము నిన్ను బట్టి బలుడకు దేవా, బలపరతుము నిన్ను బట్టి బలుడకు దేవా. అనుదినము మా భారము భరించే దేవా. అనిశము నీ మేళ్ళతో నింపుతున్నావు, అనిశము నీ మేళ్ళతో నింపుతున్నావు. మరొక పాట పాడుకుందాం. పాట సంఖ్య వచ్చేసి 463, పాత బస్సుల్లో 460, 463 పాత బస్సుల్లో 460. ప్రభుని గృహం ఆయన మహిమతో. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయిరి. అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయిరి. తన మహిమను మనకిచ్చుటకు, తన మహిమను మనకిచ్చుటకు
యేసు ప్రభువే బలి అయ్యను యేసు ప్రభువే బలి అయ్యను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను కృప సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను కృప సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను తండ్రి మహిమను తన సుతునిలో తండ్రి మహిమను తన సుతునిలో మన మదరము చూచి మన మదరము చూచి ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభువు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన రాళ్ళతో ప్రభువు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన రాళ్ళతో ఆయన మహిమ దాని అందుండా ఆయన మహిమ దాని అందుండా తన సంకల్పమై ఉన్నది తన సంకల్పమై ఉన్నది ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను శాంతి రాదు ఇల్లు కట్టుతున్నాను మానవహాసము అందుండను శాంతి రాదు ఇల్లు కట్టున్నాడు మానవహాసము అందుండదు క్రయమునిచే తలము కొనెను క్రయమునిచే తలము కొనెను తాను కోరిన స్థలమదే తాను కోరిన స్థలమదే ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటికి తన పునాదిని వేసెను ప్రత్యేక పరచిన ఆత్మీయ ఇంటికి తన పునాదిని వేసెను రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా ప్రభువే సర్వము లేచెను ప్రభువే సర్వము లేచెను గృహము ఆయన మహిమతో
పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. సింహాసనముపై కూర్చున్న ప్రభువే అనగా ద్రోకెను శత్రువును. సింహాసనముపై కూర్చున్న ప్రభువే అనగా ద్రోకెను శత్రువును. సంపూర్ణ జయముతో ఆర్భటముతో సంపూర్ణ జయముతో ఆర్భటముతో వెలిగించెను తన ఇంటిని. వెలిగించెను తన ఇంటిని. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చును. దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి అగ్ని దిగి వచ్చును. దహించబడును సర్వమలినము. దహించబడును సర్వమహిమను. ఇంటిని మహిమతో నింపును. ఇంటిని మహిమతో నింపును. దేవుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. చివరిగా మరొక పాట పాడుకుందాము. కొత్త పాట పుస్తకాలు 536, పాత పాట పుస్తకాలు 530. 536, 530 ఆది ప్రేమని విడిచిపెట్టి అని పాట పాడుకుందాం. ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా. మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా. మాదిరిగా జీవించమానితివా. నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు. నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు. నిశ్చయముగా ఒప్పుకొంటివి సొంత పనులకు సాగిపోతివి. నిశ్చయముగా ఒప్పుకొంటివి సొంత పనులకు సాగిపోతివి. ఆది ప్రేమను విడిచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా. మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా. మాదిరిగా జీవించమానితివా. సిలువ మోయుచు యేసు ప్రభుకి కాలమెల్లా సేవ చేయు. సిలువ మోయుచు యేసు ప్రభుకి కాలమెల్లా సేవ చేయు.
ఎల్ల ప్రజలకు సాక్ష్యమేస్తూ వెళ్ళేదానని పలికితివిగా ఎల్ల ప్రజలకు సాక్ష్యమేస్తూ వెళ్ళేదానని పలికితివిగా ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా మనుష్య సంగతులను తలంచి మన స్వేచ్ఛలకు లొంగిపోయి మనుష్య సంగతులను తలంచి మన స్వేచ్ఛలకు లొంగిపోయి యేసు ప్రభుని అవమానించి తన మొదంబులు చిక్కుకుంటే యేసు ప్రభుని అవమానించి తన మొదంబులు చిక్కుకుంటే ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఏమి తిని త్రాగోతుందోనో ఏమి దారిందోనో యాని ఏమి తిని త్రాగోతుందోనో ఏమి దారించుదనో యని నమ్మకత్వము కోల్పోయి అమ్ముకుంటివనీదు ప్రభుని నమ్మకత్వము కోల్పోయి అమ్ముకుంటివనీదు ప్రభుని ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా మేడమే జల పొలములు పొడమి నీకెన్నెన్నో ఘనతలు మేడమే జల పొలము పొడమి నీకెన్నెన్నో ఘనతలు ఇది సమయమని తలంచి నీరు ప్రభునెదిరించిపోదు ఇది సమయమని తలంచి నీరు ప్రభునెదిరించిపోదు ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా నీసు దీపము ఏమయందు ఏమి కొదువను చూచియేడు యేసు క్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచియేడు మార్చుకుంటివి నీదు నడతను నాదుడేసుడు చేర్చుకుంటే మార్చుకుంటివి నీదు నడతను నాదుడేసుడు చేర్చుకుంటే ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా నీదు దీపము ఇంక ఇళ్ళల్లో ఆరిపోవక ముందే నెరిగి నీదు దీపము ఇంక ఇళ్ళల్లో ఆరిపోవక ముందే నెరిగి సాధువై ప్రార్థించు యేసు ఆది ప్రేమతో సేవ చేయం సాధువై ప్రార్థించు యేసు ఆది ప్రేమతో సేవ చేయం ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా
సమయంలో మనం దేవుని వాక్యం తన దైవదాసం ద్వారా రండి అన్నా రండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క 2025వ సంవత్సరములో మన అందరము ప్రవేశించున్నాము. మరి 2024లో మనతో ఉన్నటువంటి వారు, మనం ఎరిగినటువంటి వారు, మరి అనేకులు ఈ లోకంలో ఈ దినము మనతో లేకపోవడం మనం చూస్తున్నాం. అయితే దేవుని యొక్క కృప ద్వారా నీవు, నేను, మనము ఈ భూలోకములో సజీవనముగా ఉండి ఈ దినమున దేవుని ఆలయములో మరి ఈ యొక్క బైబిల్ ప్రారాయణ కూడికలో మనం చేరి వచ్చుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించున్నాడు. అదే సమయంలో మరి ఈ నూతన సంవత్సరంలో ఈ మొట్టమొదటిసారిగా మీతో కలిసి దినము ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనటకు దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మరి దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఇదే సమయంలో సంఘముగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ సంఘ పెద్దలు, నాయకులు అయినటువంటి వారికి నా యొక్క ఈ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు మీ అందరికీ తెలుపుకుంటూ మరి సమయంలో మనము దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకొని ధ్యానించుకొని ఈ వాక్యం ఈ కోట ముగించుకుంటాం. యోహాను సువార్త యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వాక్యం మనందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వాక్యం అందరం కలిసి చదువుకుంటాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. ఇక్కడ ఇంకొక మాట మనం చదువుకుంటాము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం మనందరం కలిసి చదువుకుంటాము. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాల్గొట్టుకు నియమింపలేదు. ప్రార్థన చేసుకుంటాం.
మహోన్నతుడా, మా పరిశుద్ధుడా, జీవగల మా ప్రభు, గొప్ప దేవ యేసురాజా, ఇదో ఈ యొక్క సమయంలో మీ పాద సన్నిధిలో మేము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో మా ప్రభువ మీరు మాకు ఆశీర్వదించి తండ్రి, ఇందులో మా ప్రభువ మీరు మాకేమైతే మీ యొక్క వాక్యోపదేశమును దాచి ఉంచారో అది మీ యొక్క ఆత్మ మూలంగా మీ పరలోకములో నుండి మీరు మాకు అనుగ్రహించండి. నిలువబడినటువంటి నీ దాసు నేను మా తండ్రి వట్టివాడును మట్టివాడును, నా యొక్క బలహీనతలు బుద్ధిహీనతలు అవిధేయతను అవిశ్వాసం అంతటి క్షమించి మన్నించి మీ బలమైనటువంటి మీ పాత్రగా పనిముట్టుగా ఉపయోగించు వాడుకొని మీ నామునకు మహిమ తెచ్చుకుందరుగాకని వచ్చిన మీ బిడ్డలు బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఇంకా రావాల్సినటువంటి వారిని కూడా నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ నన్ను మమ్మల్ని మీ దయగల్ల మీ కృపగల్ల గాయపడిన కారణములకు సమర్పించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మరలా మరి ఒకసారి ఎవరైనా ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యం 15వ అధ్యాయం 16వ వాక్యం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రి ఏమి అడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. మరి మనలను ఆయన ఏర్పరచుకొని నియమించినటువంటి దేవుడు ఎవరు? ఈ దేవుడు అంటే ఈ భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ భూలోకములో మరి మన కంటికి కనబడుతున్నటువంటి సర్వ సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు. ఈ భూలోకంలో ఒక నరునిగా మానవునిగా లేక ఒక మరి స్త్రీనిగాను పురుషునిగా ఈ లోకంలో మరి పుట్టి జీవిస్తున్నటువంటి మనలను కలుగజేసినటువంటి దేవుడు. ఈ దేవుడు మరి మనలను ఎందుకొరకు ఏర్పరచుకొని నియమించాడంటే మనము మంచి ఫలములు ఫలించులాగున, ఆ ఫలములు నిలిచి ఉండేలాగున, ఆ ఫలములు అనేకులకు ప్రయోజనకరముగా ఉండేలాగున అట్టి ఫలములు ఫలించుట కొరకై మనల్ని ఏర్పరచుకొని నియమించాడు. మనము ఆయన ఏర్పరచుకోలేదు, అయితే ఆయనే మనను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. మరి ఆయన ఎందుకొరకు మనల్ని ఏర్పరచుకున్నాడంటే అక్కడ మనం చదివినటువంటి భాగములో మీరు వెళ్ళి మంచి ఫలములో ఫలించులాగున, ఆ ఫలములు నిలిచి ఉండులాగున ఆయన మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాడు అని చెప్పారు చూస్తున్నాను. కాబట్టి ఈ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. చూడండి అక్కడ 135వ కీర్తన 5వ వచనం చూడండి. 135 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పరచుకొనెను, తన స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. ఎవరు ఈ యొక్క యాకోబు
ఈ యొక్క ఇశ్రాయేలు ఎవరు? మరి యాకోబు ఆయనే ఇశ్రాయేలు, ఆయనే. కాబట్టి ఆ యొక్క ఇశ్రాయేలు లేక యాకోబు సంతతి అయినటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని వారికి ఒక ప్రత్యేక జనముగా ఉండుటకు ఆయన వారిని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఈ దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో వాగ్దానం చేసినటువంటి ఈ దేవుడు ఈ వాగ్దాన నిబంధనలన్నీ వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించినటువంటి ఈ దేవుడు ఈ లోకములో పాపములో పుట్టి పాపములోనే పెరుగుతూ పాపములోనే జీవించి ఈ జీవిత యాత్రను ముగించుకొని నరకానికి, నరక శిక్షకు పాత్రులైనటువంటి నిన్నును నన్నును నశించిపోతున్నటువంటి అనేక ఆత్మలను రక్షించుట కొరకై మరి ఆ దేవాతి దేవుడు ఆయన దేవుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి ఆ తండ్రితో కూడా ఉండేటటువంటి ఆ గొప్ప భాగ్యమని ఎంచుకోకుండా దాని అంతటినీ విడిచిపెట్టుకొని తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మానవ స్వరూపముతో యేసు క్రీస్తు అనేటువంటి నామం పేరిట 2025 సంవత్సరములకు పూర్వం ఆయన ఈ భూలోకములు నన్ను రక్షించి ఆ యొక్క ఏర్పరచబడినటువంటి ఆ యొక్క రాజ్యములు వారసులుగా తన ప్రజలతో సమాన పాలిభాగస్తులుగా మనలను ఏర్పరచుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు అక్కడ యెషయా గ్రంథం 45వ అధ్యాయము 4వ వచనం చదవండి. 45:4. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు నిమిత్తము నేను నీ పేరు పెట్టి పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండా కూడా అయితే నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను. కాబట్టి మనము ఆయనను ఎరుగలేదు, ఆయనే మనల్ని ఎరిగినటువంటి దేవుడుగా ఉండి మనము ఆయన ఏర్పరచుకోకపోయినను ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు? ఆయన ఎప్పుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ అపోస్తలుడైన పౌలు ఓ మాట ఇక్కడ చెబుతున్నాడు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదవండి. ఎఫెసీ 1:6. ఎట్లనగా తన ప్రియునందు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడం కొరకై మనం ముందుగా తన కోసము నియమించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని ఈ జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత
ఆ క్రీస్తు యేసులో మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఈ దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఈ లోకంలో మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ప్రజలందరికంటే కూడా మనను అధికముగా హెచ్చించినటువంటి దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే చూడండి, అక్కడ ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 7:6. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న ఈ సమస్త ప్రజలందరికంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ ధనముగా, తనకు స్వకీయ సంపత్తుగా నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఎవరు ఈ దేవుడు? ఈ భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు. ఈ భూలోకంలో పాపములో పుట్టి పాపములో పెరిగి పాపంలోనే నశించి నరక శిక్షకు పాత్రులమైనటువంటి మనలను ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఏర్పరచుకొనెను మనలను తన రక్తము ద్వారా, ఏర్పరచుకొనెను మనలను తన రక్తము ద్వారా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, నీ రక్తమిచ్చి అమ్ముకొన్నావు, నీ రక్తమిచ్చి అమ్ముకొన్నావు, నిత్య జీవము మా కోసగితివి, నిత్య జీవము మా కోసగితివి, కనుడా నీకే మా స్తోత్రములు, కనుడా నీకే మా స్తోత్రములు. ఏర్పరచుకొనెను మనలను తన రక్తము ద్వారా. కాబట్టి ఆయన తన యొక్క రక్తమిచ్చి మనల్ని కొన్నాడు. తనకు సొత్తుగా, తన యొక్క స్వకీయ సంపత్తుగా చేసుకున్నట్టు కొరకై ఆయన ఈ యొక్క జగత్తు పునాది వేయబడకనుపే ఆ క్రీస్తు యేసులో నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడంటే మనం ఆయనకు పరిచారం చేయట కొరకై. చూడండి అక్కడ దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము, 2వ దినవృత్తాంతం 29వ అధ్యాయము 11 వచ్చింది చూడండి. 11, 29:11. నా కుమారులారా, తనకు తన పరిచారకులయ్యండి. అమ్మా
ధూపం వేసినట్టుకును ఆయన సన్నిధి నిలిచి ఉంటుకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక కాబట్టి మీరు ఈ విషయాన్ని అశ్రద్ధ చేయకుడి. ఆయనకు పరిచర్య చేయుట కొరకై, ఆయనకు ధూపం వేయటం కొరకై, లేక ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచి ఉండటం కొరకై ఆయన ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో నిన్ను నన్ను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏర్పరచుకున్నటువంటి ఆ దేవుడు ఈ దినము పాపములో పుట్టి పాపములో పెరుగుతూ పాపంలోని నశించి నరక శిక్షకు పాత్రులమైనటువంటి నిన్ను నన్ను మనను ప్రేమించి ఆయన మన కొరకై తన్ను తాను బలిగా అర్పించుకొని తన ప్రాణమును ఆ కల్వారిగిరి శిలువలో అప్పగించుకొని మనము ఆయన సన్నిధిలో పరిశుద్ధులమును నిర్దోషులమును నిష్కలంకులమై ఉండులాగున, ఆయనకు పరిచర్య చేయులాగున, ఆయనకు ధూపం వేసేవారిగాను ఆయన సన్నిధులు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండే రీతిగా మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. 65వ కీర్తన 4 వచ్చిన ఒకసారి చూడండి. 65:4 నీ ఆవరణలో నిలిచి ఉన్నట్లు నీవేర్పరచుకొని, కాబట్టి ఆయన ఆవరణలో నిలిచి ఉండటం కొరకై ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో మనము కనబడేలాగున మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఈ దేవుడు. మనము ఆయనను ఏర్పరచుకోలేదు, ఆయనే మనల్ని ఎరిగినటువంటి, మనం ఆయనను ఎరగలేదు, ఆయనే మనల్ని ఎరిగినటువంటి వాడుగాను మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ దేవుడు మరి మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనముల కంటే ఎక్కువగా మనల్ని ఆయన ప్రేమించి ఆయనకు స్వకీయ సంపత్తుగా ఉండుట కొరకై ఆయన ఏర్పరచుకున్నాడని ద్వితీయోపదేశ కాండములు 7వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివాం. కాబట్టి ఈ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఆయనకు మరి పరిశుద్ధులముగా, నిర్దోషులముగా, నీతిమంతులముగా ఆయనకు పరిచర్య చేయుట కొరకై, ఆయనకు ధూపం వేయుట కొరకై, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచి ఉన్నట్లుగా మళ్ళీ ఏర్పరచుకున్నాడు. ఈ దేవుడు మరి ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఇంకా మనం చూసినప్పుడే ఇక్కడ యెషయా గ్రంథం 41వ అధ్యాయము 41, 8, 9, 10 వచనాలు. బోధిగంతముల నుండి నేను పట్టుకొని దాని యొక్క కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును,
నీకు సహాయము చేయవాడు నేనే. నీతి అనేటువంటి నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. కాబట్టి మనల్ని ఏర్పరచుకొని పిలిచినటువంటి దేవుడు ఆయన మనలను చేయవిడిచేటువంటి దేవుడు కాడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనుక ఆయన నిన్ను చేయబెడవడు, నిన్ను నాశనం చేయడు. ఆయన మీ పితరులతో ప్రమాణం చేసినటువంటి దేవుడు. కాబట్టి ఈ దేవుడు ఆయన తాను ఎవరైతే ఏర్పరచుకొని ఎన్నుకొని ఈ భూదిగంతముల కొనల నుండి పట్టుకొని పిలుచుకున్నాడు, ఆయన బిడ్డలతో చెప్పుతున్నటువంటి మాట ఇప్పుడు మనం చదివాం. ఆయన ఏమంటున్నాడు? ఆ మాటలు ఒకసారి చదవండి. ఆ మాట కొన్ని మాటలు ఆడ కనపడతాయి మనకు. కనికరం గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు, నిన్ను నాశనం చేయడు. ఆయన నీ పితరులతో చేసిన నిబంధనను మర్చిపోయేటువంటి దేవుడు కాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ఆయన యొక్క నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధనను ఆయన ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలను ఎన్నిసార్లు తప్పిపోయినను, ఎన్నిసార్లు పడిపోయినను, ఎన్నిసార్లు జారిపోయినను ఆయన విడిచిపెట్టి పోయే దేవుడు కాడు. ఆయన క్షమించేటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఆయన బిడ్డల ఎడల ఎంతో దయా వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, కృపా కటాక్షములు కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు ఒకప్పుడు పాపములో పుట్టి పాపములో పెరుగుతూ పాపములోనే జీవించి ఈ పాపమునకు వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్ష, నరక శిక్ష నుండి తప్పించి విడిపించి ఇంత గొప్ప రక్షణ ఆనందానికి మనల్ని పాత్రులుగా చేసి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ఈ యొక్క వాగ్దాన నిబంధనలన్నిటినీ మనకు స్వాస్థ్యంగా అనుగ్రహించినటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడు, ఎవరికైతే మరి ఆయన కొరకై ప్రత్యేకమైన జీవితం జీవించుటకు, ఆయనకు మరి పరిచర్య చేయుటకు, ఆయనకు ధూపం వేయుటకు, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచి కాచుకొని ఉండుటకు ఎవరినైతే ఏర్పరచుకున్నాడు, ఎవరినైతే విడిపించారు, అటువంటి వారితో ఆయన తన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే అక్కడ మరి 91వ కీర్తనలో 9వ వచనం చదవండి. 91వ కీర్తన 9వ వచనం. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. కాబట్టి ఆ భూమి ఆకాశములు సృష్టించినటువంటి ఈ సృష్టికర్త అయినటువంటి ఈ దేవుని ఎవరైతే నమ్మి ఆయన నామందు విశ్వాసం ఉంచి యెహోవా నీవే నా ఆశ్రయం,
నీవు తప్ప నాకు ఎవరు లేరు. నాకు ఏదేమైనా, చావైనా బ్రతుకైనా, మేలైనా కీడైనా, మంచి అయినా చెడైనా, ఈ లోకంలో ఇక నాకు ఎవ్వరు లేరు, ఏదేమైనా నీవే అని చెప్పేసి ఆ మహోన్నతుడైన దేవుని ఎవరైతే నివాసస్థలముగా చేసుకొని, అంటే నివాసస్థలం అంటే ఆయన హృదయంలో చేర్చుకొని ఆయనతో కూడా కలిసి అన్యోన్య సహవాసం కలిగినటువంటి జీవితం ఎవరైతే జీవించడానికి తీర్మానించుకొని ఆయన నివాసస్థానంగా చేసుకున్నారు అటువంటి వారిని తో ఆయన నిబంధన చేశాడు. వారికి ఎన్నటన్నిటికీ వారిని ఆయన చేయబడిచేటువంటి దేవుడు కాడు. అక్కడ 121వ కీర్తనలో మరి ఆ 3వ వచనం చదవండి. 121:3. ఆయన నీ పాదములు తొట్టినీయుడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. కాబట్టి ఆయన ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే ఈ బూదిగంతముల కొనల నుండి పట్టుకొని పిలుచుకున్నాడు, అటువంటి ఆయన బిడ్డలను ఆయన మరిచే దేవుడు కాడు, విడిచే దేవుడు కాడు. ఆయన కొనికి నిద్రించేటువంటి దేవుడు కూడా కాడు. అటువంటి దేవుడు ఈ రాత్రి సమయంలో మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఆయన అన్నిటికి మనల్ని మర్చిపోనటువంటి దేవుడు. ఆయన తన బిడ్డలు ఎల్లప్పుడూ తన యొక్క జ్ఞాపకంలో ఉంచుకునేటువంటి దేవుడు. ఒకటి చూడండి, మా యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15, 16 2 వచనాలు చదవండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా? అయితే వారైనా మరుచును కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా కనులు ఎదుట కనబడుచున్నవి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదివినటువంటి ఈ 2 వచనాలు లోతుగా మనం దాన్ని ధ్యానంలోకి పోయినట్లయితే అక్కడ మనం ఊరక ఆ మాట చదివి వదిలిపెట్టడం కాదు, కానీ అక్కడ ఏం చదివామంటే ఆ స్త్రీ పాలిచ్చేటువంటి ఆ యొక్క తల్లి తన చంటి బిడ్డను మరుచునా అని క్వశ్చన్ మార్క్ చూపించి, వారైనా కూడా మరుచును కానీ నేను నిన్ను మరువను, నిన్ను విడువను, ఎడబాయను అని చెబుతున్నారు. దాంట్లో ఎంతో అర్థమైంది. ఈ చంటి ఈ పాలిచ్చేటువంటి ఆ తల్లి ఆ తన చంటి బిడ్డను మర్చిపోద్దంట. ఎందుకు మర్చిపోతుంది, ఎట్లా మర్చిపోతుందంటే ఆమె మర్చిపోదు. ఎందుకంటే 9 లేక 10 మాసాలు తన గర్భంలో ఆ బిడ్డను మోసి ఆ బిడ్డను కనేటువంటి సందర్భంలో 5-10 నిమిషాలు లేక ఆ తల్లి గర్భంలో ఉండి ఆ బిడ్డ బయటకు వచ్చే ఆ 5-10 నిమిషాల్లో, లేక కొంతమందికి కొంచెం కష్టమైతే ఒక అరగంట కూడా పట్టవచ్చు. ఆ అరగంట సేపు ఆ తల్లి బడి ఆ శ్రమ, ఆ బాధ, ఆ తట్టుకోలేటువంటి ఆ బాధ ఇంతంతని సాధ్యం కానటువంటిది. ఎవరైతే అటువంటి ప్రసవ వేదనతో ఆ బిడ్డను కంటున్నారో ఆ తల్లులకు మాత్రమే ఆ బాధ ఎలాంటిది అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కానీ మిగిలినటువంటి వాళ్ళకు ఒకవేళ నొప్పి ఉండొచ్చు, బాధ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటే అది సులభంగా అనుకుంటాం. కానీ ఆ బిడ్డ బయటకు వచ్చే ఆ సందర్భంలో ఆ తల్లిబడేటువంటి బాధ, ఎందుకు నాకు ఈ జన్మ అని చెప్పేసి అంత
విరక్తి చెందేంతటి యొక్క బాధ, భరించలేటువంటి బాధ. అంత బాధతో కన్నటువంటి ఆ తల్లి ఆ బిడ్డను కన్న తరువాత తన యొక్క మనసంతా ఆ బిడ్డ మీదనే ఉంటుంది. ఆ బిడ్డను మర్చిపోదు. ఆ తల్లి యొక్క దృష్టి, మనసంతా ఆ బిడ్డ మీదనే ఉంటుంది ఆ పాలిచ్చేటువంటి ఆ సందర్భంలో. పాలు మరిచిన తర్వాత ఒకవేళ పడుచుకోకుండా ఉండొచ్చు. పాలిచ్చేటువంటి ఆ చంటి బిడ్డ మీదనే తల్లి యొక్క మనసు అంతా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి భాగం ఏంటంటే ఆ పాలిచ్చేటువంటి ఆ తల్లి తన బిడ్డను మర్చును కానీ నేను నిన్ను మరువని చెప్పి అంటుంది. ఎందుకు మర్చిపోతుందంటే ఆమెకు ఈ లోకంలో ఉన్నటువంటి ఆ ముమ్మరమైనటువంటి ఆ పని పాటల్లో చిక్కుకొని మరి తారుమారైపోతూ తలకిందులైపోతుంటుంది అన్నమాట. ఆ పనుల్లో నిమగ్నురాలైపోయి ఇక ఆమెకి ఏమి తోసినటువంటి పరిస్థితుల్లో ఆ పనిలో నిమగ్నురాలైపోద్ది. అటు సందర్భంలో ఆ బిడ్డ లేచి ఏడుస్తూ ఉంటుంది. చాలాసేపు నుంచి కేకలు పెట్టి ఏడుస్తూ ఉంది. ఆమె పనుల్లో పడి ఈ బిడ్డ లేచి ఏడ్చేటటువంటి సంగతి ఆమె మనసుకు రాలేదు. అది అనుకోనేలే. తన మనసు అంతా మా యొక్క ఆ పనిలో నిమగ్నురాలయ్యి దాన్ని చేసుకుంటే కానీ కుదరదని చెప్పని దాంతో ఎంతో తారుమారైపోతుంది అన్నమాట. ఎంతోసేపు నుంచి ఏడుస్తూ ఉంది. ఆ దారిని పోయేటటువంటి ఆ బిడ్డ ఎంతసేపు నుంచి ఏడుస్తూ ఉంది. గొంతు ఎండిపోద్దమ్మా అని చెప్పేసి పోయే వాళ్ళందరూ వచ్చే వాళ్ళందరూ అనుకుంటా ఏదో ఒక ఆమె ఎవరో ఒకరు వచ్చి అమ్మ ఎంతసేపు నుంచి ఆ బిడ్డ ఏడుతుందమ్మ, ఇంట్లో ఎవరు లేరని చెప్పేసి నేనంటే అప్పుడు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడు జ్ఞాపకం చేసుకొని వచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని కౌగలించుకొని ఆ బిడ్డను ఏడు మాడిచి ఆమెకు ఆ తల్లికి ఆ బిడ్డకు ఏదో పాలు నీళ్ళు ఏదో ఇచ్చి మజ్జిగిచ్చి ఇది చేస్తానమాట. అది మనం అక్కడ చెప్పబడినటువంటి మాట. వారైనా ఆ పాలిచ్చేటువంటి ఆ తల్లి అయినా కూడా ఆ మర్చిని కానీ నేనైతే నిన్ను మరువను, ఎందుకంటే నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కున్నాను, నీ ప్రాకారం ఎల్లప్పుడూ నా కనుల ఎదుట కనబడుతున్నవి కాబట్టి నేను అన్నటన్నిటికీ నిన్ను మరువను. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, మరచిన కానీ కాబట్టి ఆ గర్భంలో ఆ తల్లి గర్భంలో పుట్టినటువంటి ఆ పాలిచ్చేటువంటి ఆ తల్లి తన చంటి బిడ్డను మర్చినా కానీ మరచును, నేనైతే నిన్ను అన్నటన్నిటికీ మరువును, నేను ఎడబాయను, నేను నిన్ను నా అరచేతుల్లో చెక్కున్నాను, నీ ప్రాకారములు ఎల్లప్పుడూ నా కనుల ముందు కనబడుతున్నది, అందువల్ల నేను నిన్ను మర్చిపోను. ఈ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఆయన కునికే దేవుడు కాడు, నిద్రపోయేటటువంటి దేవుడు కాడు. యెహోవా నీవే నా ఆశ్రయం అని చెప్పి ఆ మహోన్నతుడి దేవుని నీకు నివాసనముగా చేసుకుని ఉన్నావు కనుక
అది మాత్రమే కాకుండా అక్కడ యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26:3. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి సమాధానం గల వానిగా కాపాడుదువు. ఎందుకనగా అతడు నీ యందు విశ్వాసముచి ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసముంచి ఆయన మీద పరిపూర్ణంగా ఆనుకొని ఆయన వారి యొక్క భారము ఆయన మీద మోపుకొని ఆయన నమ్ముకొని ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని ఆయన పూర్ణ శాంతి సమాధానం గల వారినిగా కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. వాక్కునిచ్చినటువంటి దేవుడు దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడైతున్నాడు. కనుక ఈ దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. మనము ఆయనను ఎరగలేదు, ఆయనే మనల్ని ఎరిగినటువంటి వాడై బూదిగంతములో దాని యొక్క కొనల నుండి మనల్ని పట్టుకొని పిలుచుకున్నటువంటి దేవుడు, ఏర్పరచుకున్నటువంటి దేవుడు, మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములు మనలను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. మనకంటే గొప్పవారు, మనకంటే ఐశ్వర్యవంతులు, మనకంటే విద్యావంతులు, మనకంటే ధనవంతులు, రాజులు, ప్రధానులు, పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి ఎందరో ఈ భూలోకంలో ఉన్నారు. అయితే అటువంటి వారికి భాగ్యం లేదు. వారు నా శక్తి, నా బలము, నా యొక్క జ్ఞానము అని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మరిచి విర్రవీగుతూ మరి వారి యొక్క ధనమును బట్టి, వారి యొక్క బలమును బట్టి, వారి బలగాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు అంతస్తులను బట్టి వారు ఎంతో గర్విస్తున్నటువంటి వారు ఉన్నారు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 29 నుంచి మనం చదువుకుంటాం. చదవండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో ఉన్నటువంటి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైనటువంటి వారిని వ్యర్థపరచుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఎన్నిక లేనటువంటి నిన్ను నన్ను, తృణీకరించబడినటువంటి, త్రోసివేయబడినటువంటి నిన్ను నన్ను, బలహీనమైనటువంటి మనల్ని, జ్ఞానము లేనటువంటి వెర్రివారినటువంటి మనలను ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ దేవుడు ఎవరినైతే ఏర్పరచుకొని, ఎవరినైతే తనకు సత్తుగా స్వకీయ సంపత్తుగా చేసుకున్నాడు, వారందరూ కూడా ఎంతో ధన్యురాండ్రు, భాగ్యవంతులు. ఈ లోకములు అంతకంటే మరి ఒక భాగ్యము లేనే లేదు. అదే 33వ కీర్తనలో మనం చదువుతాం చూడండి. 33:12 వచనం.
కీర్తన 33:12. అమ్మా 33:12. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనుడు ధన్యులు. ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. ఎవరండి ధన్యులు, భాగ్యవంతులు? ఈ లోకములు ఆస్తిపాస్తులు అంతస్తులు ఉన్నటువంటి వారు కాదు, వెండి బంగారం ఉన్నటువంటి వారు కాదు, మిద్దెలు మేడలు భూములు ఉన్నటువంటి వారు కాదు. ఎవరైతే ఈ భూమి ఆకాశమును సృష్టించినటువంటి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని యెహోవా నీవేనా ఆశ్రయమని చెప్పేసి ఆ మహోన్నతుడి దేవుని నివాసస్థలంగా చేసుకున్నారు. వారే ధన్యులు, వారే భాగ్యవంతులు. అది మాత్రమే కాకుండా ఆ భూమిని ఆకాశమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరినైతే చూసి ఇదిగో ఈయన నా కుమారుడు, ఇదిగో ఈమె నా కుమార్తెని ఆయన ఎవరిని ఏర్పరచుకున్నాడు, ఎవరిని చూసి ఆయన చెబుతున్నాడు, వారందరూ ధన్యులు ధన్యురానులు. అంతకు మించినటువంటి భాగ్యము ఈ భూలోకంలో మరి ఒకటి లేనే లేదు. కాబట్టి నీవు నేను ఏర్పరచుకున్నటువంటి ఆయన ప్రజలముగా ఈ భూలోకంలో ఆయన ఎందుకొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే అక్కడ దశలోనికి రాసిన పత్రిక చూడండి. దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. మొదటి దశలోని 4:7. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కానీ ఆయన మనల్ని ఎందుకు పిలుచుకొని ఏర్పరచుకున్నాడు? పరిశుద్ధులముగా ఉండాలని ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నటువంటి లేక మనల్ని పిలిచినటువంటి దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి అన్నాడు. కాబట్టి మనల్ని పిలిచి ఏర్పరచుకొని పిలిచినటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయనలో ఏ పాపము లేదు. అయితే ఈ లోకంలో నీవు నేను మనమందరం పాపములో పుట్టినటువంటి వారం, పాపములోనే జీవిస్తున్నటువంటి వారం. ఆ పాపములకు వచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి శిక్ష, నరక శిక్ష, మనమందరము కూడా ఆ నరక శిక్షకు పాత్రులముగా ఉంటేమే. అటువంటి మనలను ఆ భయంకరమైనటువంటి ఆ శిక్ష నుండి తప్పించి విడిపించి మనల్ని ఏర్పరచుకొని ఎన్నుకొని రక్షించుకొని ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా తన యొక్క స్వకీయ సంపత్తుగా తన స్వాస్థ్యముగా మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని ఏర్పరచుకున్నటువంటి ఈ దేవుడు మనల్ని ఎన్నటన్నిటికీ చేయవిడిచేటువంటి దేవుడు కాడు. ఆయన మనతో కూడా ఎల్లప్పుడూ తోడుగా ఉన్నటువంటి దేవుడు, మనకు ఇమ్మానుయేలుగా ఉండి తోడైనటువంటి దేవుడు, మనకు ఎబెనేజరుగా ఉండి మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ఈ దేవుడు నిన్ను నన్ను మనలను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఆయన మనల్ని అన్నటికి మరిచే దేవుడు కాడు, విడిచే దేవుడు కాడు. ఆ పాలు ఇచ్చేటువంటి ఆ తల్లి తన చంటి బిడ్డను మర్చినా కూడా మర్చిపోతుంది.
నేను నిన్ను ఎన్నటెన్నటికీ మరవను, విడువను, ఎడబాయనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. ఈ దేవుని ఎవరైతే నమ్మి ఆయన నన్ను ఏర్పరచుకున్నాడని గుర్తెరిగి ఆయనకు నమ్మకమైన సాక్షిగా ఈ లోకములు ఆయనకు పరిచర్య చేసే రీతిగా, ఆయనకు ధూపం వేసేటువంటి రీతిగా, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచి ఆయనతో కూడా సన్నిహిత సంబంధ ఐక్యత కలిగి ఉంటారు. అటువంటి వారిని ఆయన తను ఎల్లప్పుడూ వారి మీద ఆయన తన దృష్టి నిలిపి వారిని తన ఆలోచన చొప్పున నడిపించేటువంటి దేవుడుగా చూస్తున్నాను. చూడండి, 32వ కీర్తన 8వ వచనం ఒకసారి చదవండి. 132 132 కాదు, 132 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి ఎవరిని ఆయన ఏర్పరచుకున్నాడో, ఎవరిని ఆయన ప్రత్యేకించి తనకు స్వకీయ సంపత్తుగా ఎన్నుకున్నాడు, ఏ లోకంలో ప్రత్యేకించుకున్నాడు, అటువంటి వారి మీద తన యొక్క దృష్టి నిలిపి వారికి మంచి ఆలోచననిచ్చి నడిపించేటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఆ దేవుని మనం అశ్రద్ధ చేయకూడదని 2వ దినవృత్తాంతాలతో 29వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చివరి భాగంలో మనం చదివాము. కాబట్టి పిలిచినటువంటి ఈ దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన సహవాసమునకు మనం పిలిచినటువంటి ఈ దేవుడు, లేక మనల్ని ఏర్పరచుకున్నటువంటి ఈ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కొరింది 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వాక్యం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచినటువంటి దేవుడు. కాబట్టి మనల్ని పిలిచినటువంటి, లేక మనల్ని ఏర్పరచుకున్నటువంటి, మనల్ని ఎన్నుకున్నటువంటి, మనల్ని ప్రత్యేకించి తనకు సొత్తుగా స్వకీయ సంపత్తుగా చేసుకున్నటువంటి ఈ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన అవునని చెప్పి కాదనేటువంటి దేవుడు కాడు. ఆయన యొక్క మరి వాక్కునిచ్చి దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు. తన యొక్క వాగ్దానములన్నీ కూడా అవునన్నట్లుగానే ఉంటున్నవి, కానీ మరి ఆ వాగ్దానములు కాదని చెప్పి నిష్ప్రయోజనంగా పోయేటువంటి వాగ్దానములు కాదు. దేవుడు తన బిడ్డలకు ఇచ్చినటువంటి వాగ్దానములన్నీ కూడా అవునని చెప్పండి. కాబట్టి మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఆయన కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసమునకు మనల్ని పిలిచిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు. ఆయనకు మనము పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయనకు
పరిచర్య చేయట కొరకై, ఆయనకి ఎల్లప్పుడూ ధూపం వేయట కొరకై, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచిండి కాచుకొని ఉండే దాని కొరకై మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము అశ్రద్ధ చేయకుండా మళ్ళీ ఏర్పరచుకున్నటువంటి ఈ దేవునికి నమ్మకమైనటువంటి విశ్వాస సహితమైనటువంటి జీవితం మనము జీవించాలి. అందుకొరకే దేవుడు మనల్ని నియమించాడు అని మనం అక్కడ మనము యోహాను 15, 16 వాక్యంలో మనం చివరి వచనంలో మనం చదివాం. దాని కొరకు మనం నియమించబడ్డాడు. ఇక్కడ మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మరి 5వ అధ్యాయంలో మనం 9వ వచనంలో ఒక మాట చదివి, ఆ మాట చదవండి. మొదటి తెస్సలోనికీ 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలగుటకు మనల్ని నియమించలేదు. కాబట్టి ఈ లోకంలో దేవుడు ఎందుకు నియమించాడంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి అనేటువంటి ఆయన యొక్క చిత్తము, ఆయన ఉద్దేశం. అందుకే మనల్ని ఆయన నియమించాడు. అందుకే ఆయన తన స్వరూపంలో, తన సాయల్లో, తన పోలికలతో మళ్ళీ చేసుకొని, తన అరచేతుల్లో మనం చక్కబరుచుకొని, తనలో ఉన్నటువంటి జీవాత్మను మనలో ఉంచిన కారణం ఏమిటంటే మనం ఉగ్రతకు పాత్రులంగా ఉండాలని ఆయన ఇష్టపడటం లేదు, దానికి కోరలేదు. మన రక్షణ పొందాలనేటువంటిదే ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క చిత్తము, ఆయనకు ఉద్దేశం. ఉగ్రత పాలవ్వాలని ఆయన మనల్ని నియమించలేదు. ప్రతి ఒక్కరూ రక్షణ పొందటే ఆయన చిత్తము. కాబట్టి ఈనాడు నీవు, నేను, మనము ఈ రక్షణ ఆనందాన్ని పొందుకొని ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడి మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు మనకు 4 విధమైనటువంటి రీతులు ఆశీర్వాదములు మనకి ఇచ్చాడు. చూడండి, అక్కడ ఆ మాట చదువుకొని మనం ముగించుకుంటాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన యొక్క వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైనటువంటి ప్రజలుగా మనల్ని ఏర్పరిచాడు. కాబట్టి ఏర్పరచబడినటువంటి వంశములోను మనల్ని లెక్కించాడు. మరి రాజులైనటువంటి యాజక సమూహంలో తీసుకొచ్చి చేర్చాడు. పరిశుద్ధ జనములుగా మనల్ని చేశాడు. ఆయనకు స్వకీయ సంపత్తుగా మనల్ని చేశాడు. కాబట్టి ఆ దేవునికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై మనం ఆయన మనకిచ్చినటువంటి ఈ కార్యములను నెరవేరుస్తూ ఈ లోకంలో మనం జీవించాలి. ఆయన యొక్క మరి మనం చదివినటువంటి 2 దినవృత్తాంతంలో 11వ అధ్యాయంలో మనం చదివిన ఆ చివరి వచనములు ఏముందంటే మీరు అశ్రద్ధ చేయకుడి అని అన్నారు. కాబట్టి మనం అశ్రద్ధ చేసేటువంటి వారంగా ఉండకుండా ఆయన యొక్క కార్యాల్లో మనం శ్రద్ధ కలిగి ఈ భూలోకములు మనల్ని ఏర్పరచుకున్నటువంటి విధానమును గుర్తెరిగి ఆయనకు నమ్మకమైన సాక్షులుగా ఈ జీవిత యాత్రను ముగించుకొని ఆ నిత్యరాజ్యములు చేరేంత వరకు ఆయనకు మనం నమ్మకస్తులమై
ఉండుటకు దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. ఈ యొక్క సమయంలో ఈ మాటలు దేవుడు మనకు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ఇప్పుడు మనం కొంచెం ప్రకటనలు విందాము. మన మధ్యలో ఉండేటి ఆనవకు వాళ్ళ అన్నగారు మందా ఏసై అంట. ఆయన చలి జ్వరంతో 3 దినాల నుంచి బాధపడుతున్నాడు. రక్త కణాలు తగ్గినాయంట. ఆయన కొరకు ప్రార్థన చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. మందా ఏసయ్య అంటే ఆనవకు వాళ్ళ అన్న 3 దినాల నుంచి మరి జ్వరంతో బాధపడుతున్నారు. రక్త కణాలు కూడా తగ్గినాయి అంట. వారి కొరకు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నా. రెండవది, మన మధ్యలోని సుధాకర్ బెదర్ కూడా వారం నుంచి ఆయన కొద్దిగా ఆరోగ్యం సరిలేదు, జ్వరంతో ఉంటున్నాడు. ఆయన కొరకు ప్రార్థన చేయండి. మూడవది, మన మధ్యలో ఉన్నటి ముజుల, ఆమె కూడా కొంత జ్వరంతో ఉంటుంది. ఆమె కొరకు కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాం. మరి మన మధ్యలో ఉంటే సులోమని సిస్టర్ మొన్న గ్యాస్ ట్రబుల్తో బాధపడుతూ వచ్చింది. ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. సంపూర్తిగా దేవుడి స్వస్థపతిలాగిన సులోమని సిస్టర్. తర్వాత ఇంకెవరన్నా మీకు తెలిసి ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. పోతే రేపు సాయంత్రం మరి టెర్రస్ కాల్లో 7:30కు సువార్త కూడి కలిగి ఉంటాము. ఈ సువార్త కూడికి కూడా ప్రార్థన చేసి పాలు పొందాలని మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఆవులయ్య సిరేకాళ్ళు ఉన్నారు. ఆవులయ్య కూడా జ్వరం అంట. ఆయన కొరకు కూడా ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తున్నాం. ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గలవని మా ప్రభువా, జీవం గల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు. దయగలుని మా తండ్రి, ఈ సమయంలో మరి నేనా మీ దైవదాస్తు నిలబెట్టుకొని మీరు తీసుకురాగినట్టు లేఖన భాగాలను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు. ఓ తండ్రి, యోహాను సువార్త 15-16 మీరు జ్ఞాపకం చేసి వచ్చినారు. మీ స్తోత్రాలు. నేను మిమ్మల్ని మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదన్న మాటను బట్టి మీ స్తోత్రాలు. దయగలని మా తండ్రి, నేను మరి మీరు తండ్రిని ఏమడుగుతారో అది మీకు అనుగ్రహించబడినని సెలవిచ్చిన దేవా మీ స్తోత్రాలు. దయగలని మా తండ్రి, లోకంలో మేమైతే మిమ్మల్ని ఎరగలేదు, మిమ్మల్ని ఏర్పరచుకోనలేదు. మీరే మమ్మల్ని ఎరిగి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవా మీ స్తోత్రాలు. తండ్రి, మీరు తండ్రిని ఏమడుగుతారో దాన్ని మీకు అనుగ్రహించబడినని సెలవిచ్చిన దేవా మీ స్తోత్రాలు. అది మీ ఫలం అధికమని సెలవిచ్చిన దేవా మీ స్తోత్రాలు. ఆ రీతిగా తండ్రి, నేను మరి వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకొచ్చినారు. మీ స్తోత్రాలు. ఓ ప్రభా తండ్రి, నేను మరి అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడిగా మీరు ఉన్నందుకే మీ స్తోత్రాలు. నేను మా జీవితంలో మాకు కూడా దేవునిగా ఉన్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మయంపరుస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, యాకోబుతో మీరు సెలవు చేస్తున్నారు. యాకోబు, భయపడకము, దిగులు పడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను అన్న తండ్రి మీ స్తోత్రాలు. నీ దేవుడిని నేను అంటున్నావు తండ్రి, జ్ఞాపకం చేసుకో.
ప్రభా తండ్రి యాకోబు అభయం ఇచ్చిన దేవా మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా తండ్రి భయపడకమని సెలవిచ్చిన దేవా మీ స్తోత్రాలు. మా జీవితాల్లో తండ్రి అనేక పర్యాములు భయాలు ఆందోళనతో ఉంటున్నప్పుడు తండ్రి మీరు మాకు అభయం ఇచ్చి భయపడకమని సెలవిచ్చిన దేవా మీ స్తోత్రాలు. మమ్మల్ని కూడా తండ్రి మీరు ఆదరిస్తూ వస్తున్న దేవా మీ స్తోత్రాలు. దయగలేని మా తండ్రి నాయమరి ఓ ప్రభా నాయమరి దేవా ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ఆ స్త్రీతో మీరు సెలవిచ్చినారు. తగిలిన మా తండ్రి అరచేతిలో నేను చెక్కి ఉన్నాను, నీవు నా సొత్తు అని సెలవిచ్చిన దేవా మీ స్తోత్రాలు. తల్లి అయిన మరచినేమి కానీ నిన్ను నేను మరవను ఎడవను ఎడబాయిని సెలవిచ్చిన దేవా మీ స్తోత్రాలు. నిజమే తండ్రి, మీరు ఎడవని దేవుడు, ఎడబాయిని దేవుడు, మాకు దేవుడిగా ఉండి దినదినం మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాను. దయగలిగిన మా తండ్రి నేను మరి ఓ ప్రభా ఆ రీతిగా తండ్రి మరి తీసుకురాగలటి లేఖన భాగాలు ఓ తండ్రి నేను మరి మరి పల్లింపులే తీసుకురమ్మని ప్రార్థన చేసుకుంటున్నాను. విన్నవారిలో నాడా మీ గొప్ప కార్యం జరిగించు. దయగలిగిన మా తండ్రి నేను మరి మేము ఏది వింటున్నామో తండ్రి దాని హృదయంలో భద్రపరుచుకుని లేనివారుగా గ్రహింపు లేనివారుగా తండ్రి ఉంటున్నాము. దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరుస్తున్నామని ప్రార్థన చేసుకుంటున్నాం. ఓ తండ్రి నేను మరి ఆ రీతిగా ప్రభా ఈ రాత్రి కాలక్ష్యంలో ఓ ప్రభా మీ దైవదాసు నిలబెట్టుకొని మీరు తీసుకురాగినట్టు లేఖన భాగాలను బట్టి మీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. ఓ తండ్రి నేను మరి వాక్యంను తండ్రి మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసి మీ దాస్తుని బలపరుస్తున్నామని ప్రార్థన చేసుకుంటాం. అన్ని విషయాల్లో మీ కృపను కోరుకుంటూ ఓ ప్రభా మరి ఈ వార కూడికల్లో మీరు సహాయపడుతున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దయగలేని మా తండ్రి 10వ తేదీ నుంచి నిన్నటి దినం 15వ తేదీ వరకు నేను భీమవరం పరిశుద్ధ సమాజ కూడికల విషయంలో మీరు సహాయపడుతున్నారు. మీ స్తోత్రాలు వెళ్ళి రాగల బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. ఆ రీతిగా తండ్రి రేపు దినం మరి నేను మరి టైరెస్కోన్లో జరుగుతున్న స్వార్థ పరిస్థితి విషయంలో మీరు సహాయపడుతున్నామని ప్రార్థన చేసుకుంటూ తిరిగి తండ్రి శనివారం సాయంకాలం 6 గంటలకు మరి బెదర్స్ నేను మరి ఈ స్థలంలో ప్రార్థన కూడుకునే విషయంలో మీరు సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. విజ్ఞాపన ప్రార్థన విషయంలో మీరు సహాయపడుతారండి. ఓ తండ్రి నేను మరి ఆనకు వాళ్ళ అన్న వేసేని జ్ఞాపకం చేసుకోండి, మీరు తాకి మొట్టమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ రక్త కణాలు తగ్గినట్టు దేవా మీరు జ్ఞాపకం మీరు తాకి మొట్టమని ప్రార్థన చేసుకోండి. తిరిగి నేనా మీద దావతుడు సుధాకర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలు తండ్రి మీరే మీ శక్తిని పరిపూర్ణంగా దయచేయమని ప్రార్థన చేసుకోండి. తిరిగి తండ్రి ఆవులేని కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్వరాన్ని నుంచి విడిపించండి, జ్వరాన్ని గద్దిస్తురమ్మని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరిగి నేను ముజలాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఓ ప్రభా బిడ్డని మీరు తాకి మొట్టమని ప్రార్థన చేసుకుంటాం. తగిలిన మా తండ్రి ఈ సాయంకాల సమయంలో తిరిగి ఆదివారం తండ్రి 10 గంటల దేవ ఆరాధన సమయంలో మేమందరూ కూడుకోవడానికి మీరు మమ్మల్ని సమకూరుస్తున్నామని ప్రార్థన చేసుకుంటాం. అన్ని విషయాల్లో మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడును ప్రభు కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్.